అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం అయితే చూస్తుండండి. నా స్టైల్‌లో అస్సలు చేదు అనేవాళ్ళు కూడా ఈ కాకరకాయ తాలింపు ఒక్కసారి వేసుకొని తినండి. చేదని అనరండి. చాలా సింపుల్‌గా కూడా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే కాకరకాయలు తీసుకొని పైనున్న పీల్ మొత్తం అయితే రిమూవ్ చేసేయాలండి. ఈ పీల్ అనేది మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం రౌండ్‌గా అయితే కట్ చేసేసుకోవాలా. ఇలాగైతే మనమైతే కట్ చేసేసుకోవాలండి. 1 ఇంచు సైజులో అయితే కట్ చేసుకోవాలా. చూసారా ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా సైడ్స్ ఉన్న అడ్జస్ట్ మొత్తం కూడా కట్ చేసేసుకొని లోపల ఉన్న గింజలైతే తీసుకోవాలండి మనము. ఒక స్పూన్‌తో కానివ్వండి, లేకపోతే చేత్తో కానివ్వండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇలా చేత్తో అన్నా గాని ఈజీగా వచ్చేస్తాయి. లేకపోతే ఒక స్పూన్‌తో అయినా తీసేసుకోవచ్చు. ఇలాగా మనమైతే రౌండ్‌గా ఇలాగ చేసుకోవాలా. ఈ గింజలనేది అస్సలు పడేయకూడదండి. గింజలనేది పక్కన పెట్టేసుకోవాలా. ఇప్పుడైతే కొంచెం మసాలా కోసం అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకైతే ఒక స్పూన్ అయితే పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని ముందుగా కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోవాలా. ఇంకా ఒక స్పూన్ అయితే మినపప్పు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ధనియాలు, కొంచెము జీరా అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలా. కొంచెం చింతపండు వేసుకోవాలండి. ఎక్కువ అనేది యాడ్ చేయకూడదు. ఇవన్నీ అయితే ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోవాలా. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న కాకరకాయలు వేసుకొని లో ఫ్లేమ్‌లోనే మనం 2 సైడ్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ మనకు కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు కలర్ చేంజ్ అవుతుంది కదా! అలా అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్‌లోనే. చూసారా మనకి బాగా ఫ్రై అయిపోయినాయి కదా కాకరకాయలు. ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాము. ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండీ! ఆ మసాలాలన్నీ కూడా మిక్సీ జార్‌లో వేసేసుకొని ఇప్పుడైతే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, 7 వెల్లుల్లి, రుచికి ఉప్పు, కొంచెము పసుపు, కొంచెము కారము. కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేయాలా వాటర్ ఏమీ లేకుండా. ఇది ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా కాకరకాయలు. ఈ స్టఫింగ్ మొత్తం కాకరకాయలు మొత్తము పెట్టించేసుకోవాలా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇందాక మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలో ఆయిల్‌లోని ఈ గింజలు కూడా ఒకసారి బాగా ముందుగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ గింజలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఈ కాకరకాయ స్టఫింగ్ పెట్టుకున్నాం కదా! ఆ కాకరకాయలు కూడా యాడ్ చేసేయాలా మొత్తము. ఈ కాకరకాయలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి లైట్‌గా ఫ్రై చేసుకొని ఇందాక మసాలా మిగిలి ఉంటది కదండీ! ఆ మసాలా కూడా యాడ్ చేసేయాలండి. మిగిలినా వేసుకోవచ్చు. మిగలకపోతే లేదండి. మిగిలితే మాత్రం ఈ మసాలా కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం. ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లోనే ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది. ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలా. ఈ పచ్చి వాసన పోతేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. లేకుంటే కారం అవన్నీ ఏసున్నాం గదా! ఈ పచ్చి వాసన వచ్చి మనమైతే తినలేమండి. ఇలా బాగా ఫ్రై అయిపోతే ప్లేట్‌లోకి సర్వ్ చేసుకో మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.